సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామాయణ మహాకావ్యం అనేది పరమోత్కృష్టమైనది. గత 3 భాగాల్లో చెప్పినట్టుగా రామాయణంలో సుందరకాండ ఒక రత్నం వంటిది, అందులో హనుమ ఒక మణి లాంటివాడు. అలాగే ఈ సుందరకాండ మొత్తం కూడా సాధనా సర్గగా, సాధనా కాండగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనిషి ఎదగడానికి కావలసినటువంటి అనేక రకాల స్థితులు ఉంటాయి. ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవడం, నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోగలిగినప్పుడే నీ యొక్క విజయం నీకు దక్కుతుంది. మనస్సాక్షికి నువ్వు కనుక సమాధానం చెప్పుకోలేకపోతే అదే నీ మొదటి ఓటమి. కాబట్టి మనం వేసే ప్రతి అడుగులో కూడా విజయం దక్కాలి అంటే నీ మనస్సాక్షి ముందుగా నీకు సాక్షి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే హనుమ ఒక సాధకుడిలాగా, ఒక దైవంలాగా, ఒక శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక చైతన్యంలాగా మనకు కనిపిస్తాడు. అందుకే సుందరకాండలో ఒక్కో సర్గకు కూడా చాలా విశిష్టమైనటువంటి వర్ణనలు ఇవ్వడం జరిగింది. మరి ఇంత వర్ణన మనం చెప్తూ వెళ్ళాలి అంటే కష్టమవుతుంది కదా. మరి వర్ణన చెప్పకపోతే దాని యొక్క ఔన్నత్యం తెలియదు కదా. కాబట్టి మన భారత, భాగవత, రామాయణాలు ఏవైనా కూడా విశేషమైనటువంటి విస్తారమైనటువంటి గ్రంథాలు. ఒకటి గురుముఖత వినడం, రెండవది పుస్తకాన్ని పెట్టుకొని మనం చదువుకుంటూ ఒక ప్రాజ్ఞులైనటువంటి ఒక గురువును తమ యొక్క సందేహాలు నివృత్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, మూడవది ప్రవచనం ద్వారా వినడం. ఇది కొంతవరకు మాత్రమే మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. నేను రామాయణం మొత్తం విన్నానండి, చాలామంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పారండి, ప్రవచనకారులు ఉన్నారు చెప్పారండి అంటే, రామాయణం గురించి చెప్పాలి అంటే జీవితం మొత్తమైనా సరిపోదు. ఒక కోణం మాత్రం మనకు అవగతమవుతుంది. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం ఉంటుంది. ఇక్కడ మనం చెప్పే విధానంలో ఏమవుతుంది అంటే ఆ కోణం అనేది బహిర్గతమవుతుంది. వారి యొక్క సాధనా లక్షణాలన్నీ కూడా మన ప్రవచనంలో కనిపిస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మొట్టమొదట దైవానుగ్రహం కోసం సాధన చెయ్యాలి. ఈ సుందరకాండ సాధన కాండ కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే పారాయణ క్రమంతో, నాకు సంస్కృతం రాదండి, శ్లోకాలు పారాయణం చేయలేదండి అనుకునేవారు తెలుగులో మొదలు పారాయణం చేయండి. తర్వాత మీకు మూలం అనేది సంస్కృతంలో చేయాలి అనే ఒక ఆలోచన మీలో కలిగి దానికి సరైన మార్గ నిర్దేశకత్వంగా ఉండేటువంటి వాళ్ళు దొరుకుతారు, వాళ్ళ ద్వారా మీరు చేయొచ్చు. అయితే ఇక్కడ మనం నిన్నటి వరకు ఏం చూసాము అంటే హనుమ సీతాన్వేషణకై లంకానగరంలో ప్రవేశించి లంకిని తన యొక్క శాప విమోచనం కల్పించి తర్వాత లోపలికి ప్రవేశించి లంకాధిపతి అయినటువంటి రావణాసురుడి గృహాన్ని చూశాడు. అది చాలా విశిష్టమైంది. దానిలో నిన్న చెప్పాను కదా, ఒక అద్భుతమైనటువంటి ప్రాకారాలతోటి, బంగారు ద్వారాలతోటి, బంగారు తాపడం పెట్టినటువంటి నగర ద్వారాలతోటి, నవరత్నాలు పొదిగిన ద్వారానికి సంబంధించిన వాటితోటి, ఇంకా చాలా అద్భుతమైనటువంటి అనేక రకాల అద్భుత వర్ణనలన్నీ కూడా ఈ వాల్మీకి రామాయణంలో సుందరకాండలో మనకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చాలామందికి రామాయణం చదువుతుంటే ఒక దుష్ట భావన కూడా కలుగుతుంది. చాలామందికి అంటే చదువుతుంటే కలగదు, వాళ్ళు సద్భావనతో చదివితే ఎటువంటి భావన వాళ్ళకు కలగదు. కానీ హనుమంతుడు బ్రహ్మచారి కదండి, మరి రావణాసురుడు పడుకున్నప్పుడు చూశాడు కదండి, అది తప్పు కదండి, రావణాసురుడు తన భార్యలతో పడుకున్నప్పుడు చూడడం తప్పు కదండి అని విశ్లేషించేవాళ్ళు, దాన్ని విమర్శించేవాళ్ళు, విశ్లేషిస్తే పర్వాలేదు, విమర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనకంటే ఎంతో గొప్పవాడు హనుమ, అదైతే అందరం ఒప్పుకోవాల్సింది. ఆయన ప్రతి చోట కూడా తన వివరణ తాను ఇచ్చుకుంటూ వెళ్ళాడు. వాల్మీకి రామాయణంలో హనుమ సుందరకాండలో ఇక్కడ మనం గమనిస్తే
ఎప్పుడైతే అక్కడ స్త్రీమూర్తులందరినీ చూశాడో నాకు ఎటువంటి భావన కలగలేదు, వీరందరూ కూడా మాతృస్వరూపులే, కాబట్టి వీరిని చూసిన దోషం నాకు తగలదు అని హనుమ తన విశ్లేషణ చేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. మరి రావణాసురుడిని దగ్గర ఉన్న సీతను వెతకాలి అంటే ప్రతి లంకా నగరంలో అణువణువు వెతకాలి. అలాంటప్పుడు మంచి కనిపిస్తుంది, చెడు కనిపిస్తుంది. కాబట్టి అందులో కూడా హనుమ ఎక్కడా కూడా ఎవరిని దూషించినట్టు కానీ ఎవరిని విమర్శించినట్టు కానీ హనుమ తన వెతికేటప్పుడు మనకి ఎక్కడ కనిపించదు. అక్కడ రావణాసురుడి ఔన్నత్యాన్ని కూడా గొప్పగా చెప్పడం అనేది జరుగుతుంది. మీరు చాలా చోట్ల గమనిస్తే అక్కడ హనుమ రావణుడి యొక్క గొప్పతనాన్ని చాలాసార్లు చెప్తాడు. అదే వాల్మీకి రచించినా కూడా ఎవరైతే హనుమ అక్కడ దర్శనానికి వెళ్ళినటువంటి స్థితిలో విమర్శించవచ్చు, కానీ విమర్శించడు. రావణాసురుడి పరాక్రమాన్ని కానీ, రావణాసురుడి శక్తిని కానీ, రావణాసురుడి యొక్క ఔన్నత్యాన్ని కానీ చాలా చోట్ల చెప్పడం జరుగుతుంది. అయితే రామాయణాన్ని కుదించి 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 చాలామంది ఏం చేస్తారంటే అందులో ఉన్న సరైన సారాన్ని అందించలేక తనకు తోచినటువంటి వివరణలు ఇస్తూ పోతారు. ఇక్కడ కూడా లంకానగర వర్ణన చాలా అద్భుతంగా చేశాడు వాల్మీకి. ఒక అద్భుతమైనటువంటి ప్రాకారం, అక్కడ లోపల పుష్పక విమానం, నేను చెప్పాను కదా పుష్పక విమానం అనేది చాలా అద్భుతమైంది. అందులో ఎంతమంది ఎక్కినా మళ్ళీ ఒక 10 మంది ఇంకో ఇద్దరికి స్థలం ఉంటుందట. అలాగే ఆ పుష్పక విమానం యొక్క వర్ణన ఇక్కడ ఈ లంకానగరంలో ఉన్నటువంటి సీతాదేవిని దర్శించాలి అనే ఆ మానసిక ఆలోచనతో ఉన్నటువంటి హనుమ మనకి ఇక్కడ చూసుకుంటే రావణాసురుడు తన కాంతలతో పడుకున్నప్పుడు ఆయనను చూశాడట. నల్లటి శరీరంతో ఒక మేఘము ఎలాంటి వర్ణం ఉంటుందో నల్లని మేఘం అలాంటి వర్ణంలో ఉన్న రావణాసురుడు భారీ కాయంతో కండలు తిరిగిన శరీరంతో ఒక ఏనుగు ఎలా ఉంటుందో మదగజం ఎలా ఉంటుందో అలాంటి స్థితిలో తన చుట్టూ తీగలు మబ్బుల చాటు చంద్రుడిలాగా అద్భుతంగా కనిపించాడట. అలాగే ఆయన చుట్టూ కూడా ఎవరైతే ఆయనను ఇష్టపడి, అది కూడా చెప్పాడు హనుమ, ఇష్టపడి ఆయనను కోరుకొని ఆయన యందు ఆసక్తి కలిగి రావణాసురుడి యందు ఎవరైతే వెళ్ళి ఆయనను వివాహం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ కాంతలంతా కూడా ఆయన చుట్టూ పడుకొని ఉన్నారట. అదంతా దృశ్యమంతా చూసి మరి ఆత్మవిమర్శ, ఇప్పుడు ఎవరైతే మానసికంగా దౌర్బల్యం ఉన్నవాడు అలాంటి స్థితిని చూస్తే అనేక రకాల ఆలోచనలు వస్తాయి. కానీ హనుమకు ఇందులో సీతాదేవి ఎక్కడుంది అని చూస్తూ వెళ్ళాడట. అది కూడా మరి ఎక్కడైనా ఉండొచ్చు, మరి ఏ స్థితిలో ఉందో చూడాలి అనే ఆలోచన మాత్రమే ఆయనలో ఉంది. కాబట్టి అక్కడ అంతా వెతకడమే తప్ప ఆయనకు సీతాదేవి ఎక్కడ ఉంది అనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన అక్కడ కలగలేదు. మరి అలాంటి మహానుభావుడు హనుమ. మరి అక్కడి నుంచి చూసుకుంటే వంటశాలకు వెళ్ళాడట. అక్కడ వంటశాలలో అనేక రకాల పదార్థాలట, అన్ని రకాల జంతువుల యొక్క ఆహారం అనేది ఉందట. అడవి దుప్పులు, నెమళ్ళు, తర్వాత జింకలు, ఏవో ఇంకా అక్కడ ఉన్న నానా రకాల యొక్క మాంసాలు అన్నీ కూడా మంచి సుప్రసిద్ధమైనటువంటి పాకశాస్త్ర నిపుణులతోటి వండించి పెట్టినటువంటి పాకద్రవ్యాలన్నీ కూడా అక్కడ రావణాసురుడు ఆ పాకశాలలో కూడా హనుమ వెతికాడు. అంటే భోజనశాల ఉంటుంది కదా, ఆ భోజనశాలలో కూడా హనుమ వెతికాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే రావణాసురుడు ఎప్పుడైతే శయనిస్తున్నాడో ఆ చుట్టూ కొందరు వింజామరలు వీస్తున్నారట ఆయనకు. తర్వాత కొందరు నానా రకాల వాద్యాలు ఉంటాయి, ఏదంటే మనకు తెలిసిన మృదంగము, భేరి ఇట్లాంటి వాయిద్యాలు, పిల్లనగోవి, వీణ ఇలావన్నీ కూడా పట్టుకొని వాటిని వాయించి ఆ కాంతలంతా కూడా అలసిపోయి ఆ వాయిద్యాలను గట్టిగా ఆలింగనం చేసుకొని పడుకొని నీరసించి అక్కడ పడుకొని ఉన్నారట. మరి ఇదంతా రావణాసురుడి యొక్క లంకా నగరంలో ఉన్న ఆయన అంతఃపురంలో ఉన్న విషయం. ఇదంతా చూసి ఆ వంటశాలలో ఉన్నటువంటి నానావిధ వస్తువులన్నీ కూడా కొన్ని మా బంగారు పాత్రలో మధువు పోసి పెట్టారట. అలాగే మధు అంటే ఇప్పుడు మన వాళ్ళు తాగేది కదా, ఆ కాలంలో కూడా ఆ చెట్ల రసాల నుంచి తీసినటువంటి మధు
సేవించేవాళ్ళు రాక్షసులు కానీ దేవతలు కానీ రాజులు కానీ సేవించేవారు. అవన్నీ కూడా బంగారు వెండి పాత్రలలో, ఒక దాంట్లో నిండుగా, ఒక దాంట్లో అర్ధంగా, ఒక దాంట్లో పూర్తిగా తాగి పాడేసినటువంటి పాత్రలు, అలాగే సగం తిన్న భోజనాలు, ఇలా ఆ ప్రాంతం అంతా కూడా చూశాడు. ఎందుకంటే రాత్రిపూట ప్రవేశించాడు కాబట్టి, అందరూ నిద్రించే సమయం కాబట్టి, అలాంటి స్థితిలో ఆ లంకా నగరంలో ఉన్నటువంటి ఆ వంటశాలను కూడా చూశాడుట. మరి ఇవన్నీ చూసి మరి ఎంతకు కూడా సీతాదేవి కనిపించలేదు. ఈ లోపల ప్రధానమైనటువంటి అంతఃపురానికి వెళ్ళాడు. ప్రధానమైనటువంటి అంతఃపురం ఎలా ఉంటుంది అంటే పట్టమహిషి అని ఉంటుంది. పట్టమహిషి ఎవరు? రావణాసురుడి పట్టమహిషి ఆ మండోదరీదేవి. ఈ మండోదరీదేవిని చూసి మరి సీతాదేవి అని అనుకున్నాడు. ఎందుకంటే అత్యంత సౌందర్యవంతంగా ఉన్నటువంటి ఆ మండోదరిని చూసి, అబ్బా ఇంత తేజవంతమైనటువంటి ఆమె గది అంతా కూడా ఆమె యొక్క తేజస్సు వల్ల దేదీప్యమానంగా వెలుగుతుందట. ఆమె మంచి నఖశిఖ పర్యంతము కూడా సాముద్రిక లక్షణాలు అని ఉంటాయి. అంటే స్త్రీల యొక్క సౌందర్యాన్ని సాముద్రిక లక్షణాలతో కొలుస్తారు. ఆ సౌందర్యానికి తగ్గట్టుగా మంచి అద్భుతమైనటువంటి ఆ స్వరూపంతో ఉన్న ఆ యొక్క మండోదరిని చూసి ఈమెనే సీతామాత అని మనస్సులో అనుకున్నాడట. అనుకొని మరి వెంటనే సంతోషపడ్డాడు. కానీ ఒక్క నిమిషం కూడా ఆ సంతోషం ఆయనకు మనస్సులో మిగలలేదు. ఎందుకంటే వెంటనే ఆలోచన కలిగింది. ఈ సీతాదేవి రాముడి యొక్క వియోగాన్ని పొందింది. రాముడి వియోగాన్ని పొందిన సీతాదేవి ఆమె మనస్సు బాధతో ఉంటుంది. ఇలా సర్వ సౌఖ్యాలను అనుభవిస్తూ పరాయి పురుషుడి యొక్క శయన మందిరంలో నిద్రిస్తుందా? నిద్రించదు కదా అని ఒక ఆలోచన కలిగింది ఆయనకు. వెంటనే రియలైజ్ కావాలి మనిషి. తప్పు చేయడం, తప్పుగా ఆలోచించడం ఒక నిమిషం అయితే, దాన్ని వెంటనే అది తప్పా కాదా నిజమా అనే ఒక రియలైజేషన్ మనిషి లోపల లేకపోతే తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆత్మవివేచనం చేసుకొని ఈమె సీతాదేవి కాదు అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చాడు. ఆలోచనకు రాగానే ఎంతకు సీతాదేవి కనిపిస్తలేదు అని చెప్పి మరి ఈమె సర్వాంగ సుందరంగా ఉన్నటువంటి ఈమె ఆ రావణాసురుడి యొక్క పట్టమహిషి మండోదరి అని తను ఆలోచించుకున్నాడు. అన్నీ కూడా ఇప్పుడు ఎందుకంటే ఒక దూతగా వెళ్ళడం ఒక గొప్పతనం కాదు. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గ్రహించి మరి అది దూత అక్కడ ఉన్న రాముల వారికి చేరవేయాలి. ఎప్పుడైనా కూడా మనకైనా దూత ఏం చేయాలి అంటే ఆ పనిని సంపూర్ణంగా దాని వివరణ తెలుసుకొని వచ్చి వివరించాలి, లేకపోతే దాని యొక్క విలువ ఉండదు. కాబట్టి అక్కడ ఆ సీతాదేవి అనుకొని తొందరపడి మళ్ళీ వెంటనే ఈమె సీతాదేవి కాదు మండోదరి అని చెప్పి ఆలోచించుకొని అక్కడ ఉన్న భవనాలపైన అనేక రకాల నదులు, తర్వాత అక్కడ ఉన్న ఆరామాలు, ఉద్యానవనాలు ఇవన్నీ కూడా తిరుగుతున్నాడట. లంకా నగరం అంతా జల్లెడ పట్టేశాడు. ప్రతి అంగుళం కూడా జల్లెడ పట్టి అక్కడ ఎక్కడా కూడా సీతాదేవి కనిపించలేదు. ఇప్పుడైతే ఆయన అంత దూరం నుంచి శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని లంఘించి అంతమందిని దాటి సురసను కానీ సింహికను కానీ లంకిని కానీ దాటి ఇంత పెద్ద లంకానగరంలో ప్రవేశించి మరి ఆ లంకానగరంలో ఉన్నటువంటి అంగుళం వెతినా కూడా మరి ఎక్కడా కూడా ఆమె సీతాదేవి జాడ కనిపించలేదు. అప్పుడు హనుమ అనుకున్నాడట, ఇంత దారిద్ర్యం నేను వచ్చిన పని కాకపోతే ఎంత దారుణం జరుగుతుంది అని ఒక ఆలోచనకు వచ్చాడు. అంటే ఎప్పుడైతే సీతాదేవి దొరకలేదు అని ఒక వార్త తీసుకెళ్ళి సుగ్రీవుడికి కానీ జాంబవంతుడికి కానీ రాముడికి కానీ చెప్తే పరిస్థితి ఏంది అనేది ఒక ఆలోచిస్తాడు. అంటే భవిష్యత్తును తను ఆలోచించగలిగిన వాడు హనుమ. భూత భవిష్యత్ వర్తమానాలను తను అవగతం చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు హనుమ ఎవరు అంటే నవబ్రహ్మలలో ఒకడు. అన్ని సర్వ వ్యాకరణాలు అంటే నవవ్యాకరణవేత్త అంటారు ఆయన. అన్ని విద్యలను అభ్యసించినవాడు. అంత మేధావి అయినటువంటి హనుమ దూతగా వెళ్ళడం అనేది చాలా విశిష్టత. కాబట్టి ఆయన సర్వాన్ని గ్రహిస్తాడు. కాబట్టి ఆయన వివేచనం ఎట్లాంటిది అంటే వెంటనే అనుకున్నాడట, ఎప్పుడైతే నేను రాముడికి చెప్తానో రాముడు సీత లేనటువంటి నా జీవితం వద్దని చెప్పి శరీరాన్ని వదిలేస్తాడు. మరి రాముడు శరీరాన్ని వదిలేస్తే లక్ష్మణుడు వదిలేస్తాడు. లక్ష్మణుడు కనుక శరీరాన్ని వదిలేశాడంటే భరత శత్రుఘ్నులు కూడా తన శరీరాలను వదిలేస్తారు. మరి ఈ నలుగురు శరీరాన్ని వదిలేస్తే కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా వదిలేస్తారు.
మరి ఆ వాళ్ళు వదిలేస్తే అక్కడ ఉన్న సామ్రాజ్యంలోని ప్రజలు చనిపోతారు. తర్వాత మరి స్నేహాన్ని కోల్పోయిన సుగ్రీవుడు శరీరాన్ని వదిలేస్తాడు, అంగదుడు, ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా తన శరీరాలను వదిలేసి ఈ సృష్టి వినాశనానికి కారకునవుతాను నేను సీతాదేవిని చూడకపోతే అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో బాధతో చాలా చింతిస్తూ ఆయన ఒక ఆలోచన చేసుకున్నాడట. నేను గనక సీతాదేవి దొరక్కపోతే ఈ లంకా నగరంలోనే ఏదో ఒక చెట్టు కింద కూర్చుండి తపస్సులో ఉండి నేను శరీరాన్ని వదిలేస్తాను, నిద్రాహారాలు మాని అని చెప్పేసి ఆయన కూడా అనుకున్నాడట. ఒక దూతకు ఉండాల్సిన లక్షణం కార్యసాధన కావాల్సిన తప్పనిసరి కార్యసాధన చేయాల్సింది ఎలా ఉంటుంది అనేది హనుమను చూసి నేర్చుకోవాలి. వెంటనే అనుకున్నాడ నేను శరీరాన్ని వదిలేస్తాను అనుకున్నాడు. కానీ వెంటనే అప్పుడు మళ్ళీ విశ్లేషణ చేసుకుంటున్నాడు. సీతాదేవి జాడ తెలుసుకోకుండా నేను లంకను వదిలేది లేదు. ఇంత అద్భుతమైనటువంటి శుభశకునాలు, మైనాకుడు కనిపించాడు, సురస కనిపించింది, లంకిని అనుగ్రహించింది, లంకా నగరంలో ప్రవేశించాను, ఇదంతా చూశాను. మరి నాకు శుభశకునాలన్నీ ఉన్నాయి, నాకు సీతాదేవి ఎందుకు కనిపించదు? నేను తప్పక సీతాదేవిని వెతుకుతాను అని చెప్పేసి ఆలోచించుకున్నాడు. ఆలోచించుకొని అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ఏముంది ఇక్కడ, మరి ఇంకా ఏముంది ఇక్కడ అనే ఆలోచన అనేది ఆయనకు కలిగింది. ఆ ఆలోచనతో మరి సీతాదేవి జాడ కోసం తిరిగి వెతకడానికి ప్రారంభించాడు. మరి ఎప్పుడైతే ఆయన ఈ ఆత్మవిమర్శ చేసుకున్నాడో వెంటనే అశోకవనం గురించి తెలిసింది. యొక్క జటాయువు చెప్పాడు కాబట్టి తప్పక అశోకవనంలో ఉండే అవకాశం ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే అశోకవనం గురించి మరి వెతుకుతూ ఆ యొక్క లంకా నగరపు పురవీధుల్లో తిరుగుతూ అశోకవనం వైపు అడుగువేశాడు. మరి అశోకవనంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న వృక్షాలు చూడండి, మద్ది, సంపెంగ, అశోక వృక్షములు, విరిగిన ప్రోన్లు, మామిడి, అలాగే అశోకవనంలో చాలా రకాల చెట్లు ఉన్నాయట. పెద్ద పెద్ద వృక్షరాజాలు, లతలు, తీగలు, పెద్ద పెద్ద దిగుడు బావులు అంటే కోనేరులు అంటారు కదా మనకు, అవన్నీ కూడా చాలా రమణీయంగా ఉన్నాయట. అనేక రకాల తామర పూలు, బంగారు రంగులో ఉన్న తామర పూలు కూడా ఉన్నాయట అక్కడ. కలువ పూలతోటి ఆ కొలనులన్నీ కూడా రమణీయంగా ఉన్నాయి. తర్వాత పక్షుల కోలాహలం, కోకిలల రాగాలు, ఇవన్నీ కూడా మనము ప్రకృతిని చూడడం అనేది మన సమాజానికి పూర్తిగా అయిపోయింది. ప్రకృతిలో ఆనందంగా గడపడం, ప్రకృతిని కాపాడడం అనేది మన సమాజానికి పట్టినటువంటి దరిద్రం. ఏంటంటే ప్రకృతిని నాశనం చేయడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని ఉన్నాం. అంటే ఇవన్నీ మనం అనుభవించడం తప్పులేదు. దాంతోపాటు చెట్లను కాపాడుతూ, ప్రకృతిని కాపాడుతూ, అడవిని కాపాడుతూ, వాటి రమణీయతను కాపాడుతుంటే, ముఖ్యంగా నీటి వనరులు, ఈరోజు నీటి వనరులు లేక సమాజం అనేది కష్టాల దశకు, అనావృష్టి దశకు చేరుకునే అవకాశం మనకు సూచిస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త పడండి, నీటిని కాపాడండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అలాంటి రమణీయమైనటువంటి అశోకవనంలో అనేక రకాల పుష్పాలంటే సంపెంగ, జాజి, తర్వాత గన్నేరు, ఇంకా అనేక రకాల పుష్పాల వృక్షాలన్నీ కూడా అక్కడ ఉన్నాయట. వాటి గాలులు వస్తూ ఉంటే ఆ యొక్క గాలి అంతా కూడా ఈ పుష్పాల సుగంధాలతోటి వచ్చి నాసికకు తగిలి ఒక రమణీయమైనటువంటి మానసిక స్థితిని మన మనస్సు చేరుకుంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి అశోకవనంలో మరి పెద్ద పెద్ద వృక్షాలు, సెలయేళ్ళు ఉన్నాయట. అవన్నీ చూసి మరి ఈ అశోకవనం అనేది అత్యంత రమణీయంగా ఉంది. మరి ఆ సీతాదేవి ఇక్కడనే ఉంటుంది, దీనిలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పేసి హనుమ ఆలోచనలోకి వచ్చాట. అక్కడ ఒక పెద్ద మండపం అనేది ఏర్పాటు చేయబడి ఉందట. ఆ మండపము చాలా విశేషమైనటువంటి స్తంభాలతోటి, అత్యంత రమణీయంగా బంగారు మెట్లతోటి, దాని మీద రత్నాలు పొదిగి ఒక అద్భుతమైనటువంటి మణిమండపం అనేది ఉందట. ఆ మండపానికి కొంత దూరంలో శింషుపా వృక్షము అనే వృక్షం ఉందట. మరి ఈ శింషుపా వృక్షం కిందనే మరి హనుమ సీతను దర్శించాడు కదా. ఆ శింషుపా వృక్షం పెద్దగా ఉండడంతో మరి ఆ హనుమంతుడు అంటే ఎవరు, వానర రూపంలో ఒక సూక్ష్మ రూపంలో ఉన్నవాడు కాబట్టి ఆ యొక్క గెంతుకుంటూ కూడా
వెళ్ళి ఒక చెట్టు నుంచి ఒక చెట్టు పైకి అలా వెళ్తూ వెళ్తూ ఆ శింష్పా వృక్షం పైన కూర్చొని ఆ అద్భుతమైనటువంటి మండపాన్ని చూస్తున్నాడట. ఆ మండపాన్ని చూస్తూ మరి ఆ మండపాన్ని చూస్తూ చాలా తన్మయత్వంకు లోనై ఇంత అద్భుతమైనటువంటి ఈ అశోకవనంలో సీతాదేవి ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉండగా ఒక పెద్ద కోలాహలం అనేది కింద కలిగింది. తాను కూర్చున్న చెట్టు కింద ఒక పెద్ద కోలాహలం, అంటే అల్లరి. ఒక కొంతమంది రాక్షస కాంతలంతా కూడా అక్కడ నిల్చొని ఉన్నారట. అక్కడ నిల్చొని ఉన్న మధ్యలో ఒక స్త్రీమూర్తి పూర్తి శల్యమైనటువంటి శరీరంతో ఆ యొక్క కృష్ణపక్ష చంద్రుడు ఎలా బక్కచెక్కి, అంటే చంద్రుడు ఎలా ఉంటాడో మనకు తెలుసా, కృష్ణపక్షంలో ఆ అమావాస్యకు ముందు బలహీనపడి చాలా బలహీనంగా కనిపిస్తాడు. అలా ఆ కృష్ణపక్ష చంద్రుడి వల్ల ఉన్నటువంటి సీతాదేవి, అంటే ఆ ఒక స్త్రీమూర్తిని చూశాడట. సీతాదేవి అని అప్పటికి ఇంకా ఆయన అనుకోలేదు. అలాగే ఆమె నారవస్త్రాన్ని ధరించి ఉంది, ఆభరణాలు కొన్ని ధరించి ఉంది. నిరాభరణంగా, అంటే ఎక్కువ ఆభరణాలు లేకుండా సామాన్యమైనటువంటి ఒక చెవికి దుద్దులు అలాంటివి పెట్టుకొని సామాన్యమైన బలహీనమైనటువంటి వదనంతో కానీ తేజోవంతమైనటువంటి వర్చస్సుతోటి ఉందట. ఉపవాసాలు చేసి చేసి అంగారకుడు పట్టినటువంటి రోహిణీ నక్షత్రం లాగా ఉన్నట. మనకి ఇందులో చాలాసార్లు ఈ రోహిణి అంగారకుడు పట్టడం, లేకపోతే రోహిణిని గ్రహాలు పట్టడం అనేది మనకు చూపిస్తుంది. కాబట్టి ఇది జ్యోతిష్య ఖగోళ విజ్ఞానంలో కూడా, జ్యోతిష్యం అనేది ఖగోళం వేరు అని చాలామంది అనుకుంటారు. మన సనాతన ధర్మం చెప్పేది జ్యోతిష్యము ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రము. దాన్ని బట్టే మనం చెప్పడం జరుగుతుంది. ఈ జ్యోతిష్యము, ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కొంత రహస్యాలు మనకి ఇందులో చెప్పడం జరుగుతుంది. అంటే ధూమకేతువు పట్టినటువంటి రోహిణీ నక్షత్రం, అలాగే కుజుడు పట్టినటువంటి రోహిణీ నక్షత్రం అని మనకి ఇందులో చెప్తుంది. అంటే ఈ రెండు రోహిణీ నక్షత్రంలో అంగారకుడు సంచరించినప్పుడు రోహిణీ నక్షత్రం అనేది కొంత నిర్లిప్తంగా ఉండి అది కనిపించకుండా పోతుంది. మరి అలాంటి స్థితి, ఇవన్నీ కూడా జ్యోతిష పరిశోధన చేసి అప్పటి ఋషులు అందించినటువంటి విజ్ఞానం. కాబట్టి ఈ విజ్ఞానాన్ని మనము శాస్త్రంగా మనం స్వీకరించాలి, దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆ యొక్క సీతాదేవి దర్శనం కలిగింది. ఇది మనకు మొదటి అధ్యాయం. ఇప్పటి వరకు కూడా సీతా దర్శనం వరకు కలిగింది. ఇక మిగిలిన విషయాలు సీతాదేవి యొక్క ఔన్నత్యము, అక్కడ ఆయన చూసిన విషయం, అలాగే రావణాసురుడి రాక, ఇవన్నీ కూడా మరొక భాగంలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి సన్మంగళాని భవంతు.